హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. నేను మీ శంషాద్ని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా నాయనమ్మ గారి స్టైల్లో చేపల పులుసు. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, రుచిగా అయితే. ఇక్కడ 1 కేజీ దాకా అయితే చేప ముక్కలను అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగాక కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఈ చేప ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకోండి. చిన్న టీ స్పూన్ దాకా పసుపు. మీరు ఎంత స్పైసీ తింటారో అంత కారాన్ని వేసుకోండి. ఎప్పుడైనా చేపల పులుసులో కారం అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి. చూసి వేసుకోండి కారం అనేది. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ చేపల పులుసును అయితే నేను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. పెద్ద సైజు 1 ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. లేకపోతే ఈ ఉల్లిపాయల్ని కాస్త పలసిస్తా కచ్చాపక్కగా గ్రైండ్ చేసి వేసుకోండి. మీడియం సైజుది 1 టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్. చేపల పులుసులో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి, చూసి వేసుకోండి. ఆయిల్ తగ్గితే మాత్రం చేపల పులుసు రుచి అనేది బాగోదు. 1/2 టీ స్పూన్ దాకా మెంతుపొడి. ఇప్పుడు ఇవి అన్నీ వేశాక ఈ చేప ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే విధంగా పట్టించండి. కాస్త జాగ్రత్తగా కలుపుకోండి. చేపలు కదా, ఒక్కొక్కసారి గుచ్చుకుంటాయి. ఎప్పుడైనా చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు, ఆయిల్ అనేది కరెక్ట్గా వేసుకుంటే ఆ చేపల పులుసు రుచే వేరండి. ఇలా అంతా ఒక్కసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. మా నాయనమ్మ గారు ఈ చేపల పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. అది ఏంటో నేను తర్వాత చూపిస్తాను. ఇటు సైడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఈ చింతపండు రసాన్ని తీసుకోండి. గుజ్జంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఈ చింతపండు రసాన్ని వేసేసుకోండి. చేప ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసి ఈ నీళ్ళను కూడా ఈ చేప ముక్కల్లో వేసేసుకోండి. ఈ చేపల పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఏంటి అనుకుంటున్నారా? వంకాయ. ఇలా వంకాయని తీసుకొని ఇలా మజ్జిగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పులుసులో ఈ వంకాయని వేసేసుకోండి. ఈ వంకాయ కావాలంటే వేసుకోండి అండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ ఈ వంకాయ రుచి అయితే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసులో. పైనుంచి కొద్దిగా కరివేపాకు. ఆల్మోస్ట్ మా నాయనమ్మ వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసానండి. ఇప్పుడు మనం మూతను పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ చేప గిన్నెని పెట్టేసుకోండి. ఈ ఎక్కువ మంట మీద పెట్టకుండా చిన్న మంట మీద పెట్టుకొని ఈ చేపల పులుసుని చక్కగా ఉడికించుకోండి. చేపల పులుసు కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి మూతను తీసేసుకొని ఉప్పు, కారం, పులుపు ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే కారం, పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కాస్త తగ్గింది. ఉప్పును వేసుకున్నాక గరిటెతో కలపకుండా ఏదైనా క్లాత్తో ఈ చేప గిన్నెని పట్టుకొని ఒక్కసారి కలిపేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఈ చేపల పులుసు అనేది నేను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపల పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత టీ స్పూన్ దాకా జీలకర్ర, ధనియాల పొడిని వేసుకోండి. ఇంకా ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నుంచి కొద్దిగా కొత్తిమీర, ఉల్లికాడలను కూడా వేసేసి క్లాత్తో ఒక్కసారి కలుపుకొని చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోండి. ఈ చేపల పులుసులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. నాయనమ్మ గారు ఈ చేపల పులుసుని మట్టి గిన్నెలో పుల్లల పొయ్యి మీద వండేవాళ్ళు ఫ్రెండ్స్. అసలు రుచి అయితే చాలా బాగుండేది. దీంట్లో మనం వంకాయలను కూడా వేసాం కదా, ఆ వంకాయలు ఈ పులుపును బాగా పట్టి తినేటప్పుడు ఎంత బాగుంటుందంటే దాని రుచే వేరు. పులుసు బాగా దగ్గరగా ఉడికించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. చేపల పులుసు ఎప్పుడైనా వేడి మీద తినేదానికన్నా పూర్తిగా చల్లారాక తింటేనే దాని రుచి. ఆ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి.